జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఉద్యోగస్తుల మానసిక ఆత్మస్థైర్యం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో మన ఎంప్లాయీస్ కోసం ఒక స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఉత్సాహంతో ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారు. ఇవి చూసుకొని చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అందరూ ఎంప్లాయీస్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ పిల్లలకి కూడా మంచి సందేశం ఇస్తున్నారు. దట్ వాళ్ళు కూడా అందరూ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేయాలి. ఇక్కడ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మన పీఈటీస్ వచ్చారు. వాళ్ళతో కలిసి మన జిల్లాలో ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎట్లా చేయాలో, ఇంకా మంచి డెవలప్మెంట్ ఎట్లా చేయాలో దాని గురించి కూడా మంచి చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ అచీవ్ చేసుకుంటూ పోతాము. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏముందంటే, స్పోర్ట్స్ ఆడాలంటే దివ్యాంగులు కూడా ఆడతారు, మన దేశం కోసం మెడల్ తీసుకొస్తారు. అయితే ఎవరికైనా అంగాలన్నీ ఉన్నాయో